ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు నిలిచిపోయిన విమాన సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. 149 మంది ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వీరిలో పర్యాటకులు కూడా ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో వీరంతా దుబాయ్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు విమాన సేవల పునరుద్ధరణతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇండిగో, స్పైస్ జెట్ కూడా యూఏఈ నుంచి ఢిల్లీ, ముంబైకి విమానాలు పునరుద్ధరించింది. हम लोगों ने होटल किया, सब कुछ ऑपरेशनल है, वहाँ पर सब कुछ ऑपरेशनल है और रूम्स वगैरह सब अवेलेबल है, तो हम लोग को स्टे मिल गया था, बट वी हैव टू बियर द कॉस्ट। अभी अपने इंडिया वतन वापस आकर बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। हम लोग एज ए टूरिस्ट गए थे, मी एंड माई फैमिली, हस्बैंड एंड माई सन। तो हम लोग का रिटर्न था 28 फरवरी को और उसी टाइम पर ही ये सब हुआ और हम लोग की फ़्लाइट कैंसिल हो गई। तो कुछ टाइम तक हम लोग एयरपोर्ट में ही थे, वहाँ सिचुएशन देख रहे थे। तो सिचुएशन जैसे ही ख़राब होने लगी, हम लोग वापस आ गए और हम लोगों ने अपना स्टे एक्सटेंड किया। बस यही है कि वहाँ पर जो दुबई में हमारे जो भारतीय हैं, उन लोगों को थोड़ा सा अगर वहाँ रहने का खर्चा अगर उठा ले यूएई गवर्नमेंट, तो बहुत अच्छा रहेगा, क्योंकि जो भी न्यूज़ आ रही है कि यूएई गवर्नमेंट इज स्पॉन्सरिंग द होटल कॉस्ट, वो अबू धाबी का है। दुबई में हम लोगों को कॉस्ट बियर करना पड़ा जो भी था। और बस यही वो है कि रिक्वेस्ट है कि जल्दी से बाकी और भी जो भी स्टैंडर्ड हमारे पैसेंजर्स हैं, उन लोगों को और वापस लेके आ जाएं जल्दी से। उन्होंने बहुत अच्छे से मतलब पार्किंग एरिया में उन्होंने वो बना रखा था कि यहाँ पे आप सेफ हो, आप यहाँ रहो। बहुत अच्छे से वहाँ सब कुछ उन्होंने इंतज़ाम किया हुआ था, तो उन्होंने बहुत अच्छे से ध्यान रखा हमारा वहाँ। लेकिन बस यही था कि वो वहाँ इधर उधर थोड़ा सा हो रहा था, तो हमें डर था, तो इसलिए धमाके वगैरह हाँ धमाके हमने सुने, लेकिन देखा नहीं हमने, क्योंकि हम लोग पार्किंग में थे। धमाके तो हो रहे थे और आ रही थी आवाज़ें, लेकिन हमने मतलब इतना देखा नहीं। ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు నిలిచిపోయిన విమాన సేవలు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ చేరుకుంది. 149 మంది ప్రయాణికులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వీరిలో పర్యాటకులు కూడా ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో వీరంతా దుబాయ్లో చిక్కుకుపోయారు. ఇప్పుడు విమాన సేవల పునరుద్ధరణతో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇండిగో, స్పైస్ జెట్ కూడా యూఏఈ నుంచి ఢిల్లీ, ముంబైకి విమానాలు పునరుద్ధరించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ నుంచి వెళ్లేటువంటి విమాన సర్వీసులపైన తీవ్ర ప్రభావం పడింది. గత 4 రోజుల నుంచి కూడా విమాన సర్వీసులన్నీ కూడా నడవడం లేదు. అయితే కొంత ఈరోజు మాత్రం విమాన సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించారు. దాంతో దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చేటువంటి విమానాలను సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు ఈ ప్రధాన నగరాలన్నిటి కూడా విమాన సర్వీసులు మొదలయ్యాయి. సో పాక్షికంగా విమాన సర్వీసులన్నీ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఉదయాన్నే బెంగళూరుకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అలాగే ఇటు చెన్నై కూడా చాలామంది దుబాయ్ నుంచి చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట ఎయిర్ ఇండియా ఫ్లైట్లో కొద్దిమంది ప్రయాణికులు 144 మంది ప్రయాణికులు దుబాయ్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి. సో మెల్లమెల్లగా అక్కడ సర్వీసులన్నిటి కూడా పాక్షికంగా పునరుద్ధరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దుబాయ్ ఎయిర్పోర్ట్ పైన డ్రోన్లతో ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో గత 2 రోజుల నుంచి దుబాయ్ ఎయిర్పోర్టును మూసివేశారు. విమాన సర్వీసులన్నీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. అలాగే గల్ఫ్ దేశాల్లో అనేక ప్రాంతాల్లో గగనతలాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. సో ఏ క్షణాన మిసైల్స్, డ్రోన్స్ వస్తాయో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ భారీ ఎత్తున ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా మిలిటరీ టార్గెట్స్గా చేసుకొని భారీ ఎత్తున డ్రోన్స్, క్షిపణులతో దాడి చేస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆ దేశాలన్నీ తమ ఎయిర్ స్పేస్ అన్నిటిని కూడా క్లోజ్ చేశాయి. దాని ఫలితంగానే విమాన సర్వీసులపైన ఎఫెక్ట్ పడింది. సో ఈ నేపథ్యంలో అనేక చోట్ల చాలామంది పర్యాటకులు నిలిచిపోయారు. అలాగే దుబాయ్లో ఇండియాకు సంబంధించినటువంటి అనేక మంది అక్కడ పనిచేస్తున్నారు. దుబాయ్ ఒకటే కాదు, గల్ఫ్ దేశాల్లో లక్షల సంఖ్యలో కార్మికులు, విద్యార్థులు, అలాగే అనేక మంది అక్కడ పని కోసం వెళ్ళిన వారందరూ కూడా అక్కడ ఉన్నారు. సో ఈ విమాన సర్వీసుల లోపల డిస్రప్షన్ కారణంగా వారంతా తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఎట్టకేలకు యుఏఈ కాస్త ఒక అడుగు ముందుకేసి దుబాయ్ నుంచి ఆపరేషన్స్ కోసం అనుమతి ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో కొన్ని సర్వీసులు పాక్షికంగా ప్రారంభమయ్యాయి. నిన్న
అరబ్ ఎమిరేట్స్ రాజుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది దేశాధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్లో మాట్లాడి వీలైన త్వరగా అక్కడ ఎయిర్ సర్వీసెస్ అన్నిటిని కూడా ప్రారంభించాలని కోరారు. ఆ నేపథ్యంలో ఈరోజు పార్షియల్గా విమాన సర్వీసులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రధాన నగరాలకు విమాన సర్వీసులను కూడా ప్రస్తుతానికైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇండిగో కూడా తన ఫ్లైట్ ఆపరేషన్స్ను మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు ఆకాశ ఎయిర్ కూడా విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టుగా తెలియజేసింది. దాని ప్రకారం ముంబై జెడ్డా ఫ్లైట్స్ కానీ అలాగే జెడ్డా నుంచి ముంబై వెళ్ళే ఫ్లైట్స్, అలాగే మార్చి 4వ తేదీన రేపు ముంబై నుంచి జెడ్డా వెళ్ళేటువంటి ఫ్లైట్ను కూడా షెడ్యూల్ చేశారు. అలాగే ఇటు అహ్మదాబాద్ టు జెడ్డా టు అహ్మదాబాద్, సో ఈ ఫ్లైట్స్ అన్ని కూడా ఆకాశ ఎయిర్ ఆల్రెడీ షెడ్యూల్ చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ పరిస్థితులు మెరుగుపడే కొద్దీ విమాన సర్వీసులను మళ్ళీ పెంచేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.